హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా 8వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఓన్లీ 8వ తరగతినా, 10వ తరగతి వాళ్ళు కానీ ఆ పై క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ ఉంది. అయితే ముఖ్యంగా ఈ 8వ తరగతి క్వాలిఫికేషన్తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను అయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతే 36,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడే విధంగా ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్స్ కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్, ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది అస్సలు ఇవ్వను. దీనికి తోడు డిస్క్రిప్షన్లో దీని యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మెన్షన్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ డిస్కషన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది చాలా ఎంకరేజింగ్గా, మోటివేటింగ్గా ఉంటుంది. చూసి వెళ్ళిపోవడమే కాదు, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్ స్టేటస్గా కూడా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు సండే 4th ఫిబ్రవరి 2024 వరకు అయితే అవకాశం ఇచ్చారు. దాని తర్వాత ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేశారో ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ని పంపించడానికి ఫిబ్రవరి 9th 2024 వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం అండ్ అటానమస్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఇది ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, చాలా వరకు ఇలాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేయడం అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ నోటిఫికేషన్లో మనకు చాలా రకాల ఉద్యోగాలు ఇచ్చారు. ఒకటి అని కాదు, చాలా రకాల ఉద్యోగాలు ఇచ్చారు. అయితే వీటికి సంబంధించినది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి అక్కడ నుంచి అయితే చూసుకోవడానికి ట్రై చేయండి. పీజీ వాళ్ళు కానీ, యూజీ వాళ్ళు కానీ, ఫిజిక్స్, మీరు ఫిజిక్స్లో చేసి ఉంటే కానీ, అంటే డిగ్రీ ఫిజిక్స్లో చేసి ఉంటే కానీ, జియాలజీ కానీ, ఎకానామిక్స్ కానీ, బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎవరైనా మీకు అర్హులున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఎవరికైనా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో అదే అందరికీ ఉపయోగపడే విధంగా, అందరూ అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి ఇక్కడున్న నోటిఫికేషన్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఇచ్చారు, బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ కూడా ఇచ్చారు. అండ్ దాంతోపాటు టెక్నికల్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇచ్చారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఈ ఉద్యోగాలకు అవసరమే లేదు. ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ, అండ్ ఇంటర్మీడియట్తో స్టెనోగ్రఫీ ఉన్న వాళ్ళు కానీ. ఇక్కడ నేను ఒక సజెషన్ చెప్తాను, మీరు ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగాల కంటే, స్టెనోగ్రఫీ కానీ, టైపింగ్ కానీ ఖచ్చితంగా నేర్చుకోండి. నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉంటాయి, చాలామంది తక్కువ క్యాండిడేట్స్ ఉంటారు, తొందరగా మీకు ఉద్యోగం వస్తుంది. ఫ్రెండ్స్, దాంతోపాటు డ్రైవర్ పోస్ట్ కూడా ఉంది, రిజర్వ్ ఫర్ ఓబీసీ. ఓకేనా, సో ఈ ఉద్యోగాలకు మనకు 10th క్లాస్తో పాటు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అయితే 8th క్లాస్తో అప్లికేషన్ చేసుకునే ఉద్యోగాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు, ప్యూన్ ఉద్యోగాలు. ఏంటన్నా మమ్మల్ని ప్యూన్ ఉద్యోగం చేయమంటున్నాం అంటే, ఇప్పుడు చాలా రోజుల క్రితం లాగా ప్యూన్ ఉద్యోగాలు అలా లేవు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు. మీ దగ్గర కంప్యూటర్ స్కిల్స్ లాంటివి ఎక్కువగా ఉంటే మిమ్మల్ని ఆఫీస్ అసిస్టెంట్ కూడా తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఏంటంటే, ఒక్క పొజిషన్ అన్రిజర్వ్లో ఉంది. స్టాండర్డ్ వచ్చేసరికి 8వ తరగతి కానీ అంతకంటే ఎక్కువ కానీ, అంటే 8వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలు. అన్రిజర్వ్డ్ కోటాలో ఇచ్చిన ఈ ఉద్యోగానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెండ్స్, ఇంకొక ఉద్యోగాన్ని మనకు ఓబీసీ క్యాడర్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ ఓబీసీ క్యాడర్లో కూడా మనకు 8వ తరగతి క్వాలిఫికేషన్ సరిపోతుంది. దీనికి ఏజ్ అనేది 28 సంవత్సరాల వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు కనుక మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే iigm.resident.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి, కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి, పొజిషన్ వేకెన్సీలోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్ ఓపెన్ చేసి ఈ బ్లూ లింక్ మీద మీరు క్లిక్ చేసినా పర్లేదు. అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసినా కూడా పర్లేదు. వీడియో చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఫీజు అనేది చాలా హైలో ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే జనరల్ కానీ, అన్రిజర్వ్డ్ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ అదర్స్ కానీ 800 రూపాయలు పే చేయాలి. అదే ఆల్ క్యాస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ 300 రూపీస్ అనేది ఆన్లైన్లో ఫీ పే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది.
జనరల్‌గా ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అవుతే 36,000 నుంచి 45,000 వరకైతే మంత్లీ సాలరీ అనేది రావడం జరుగుతది. ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేయడంతో పాటు ప్రిపేర్ అవ్వాలి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అర్థమెటిక్ అండ్ దాంతో పాటు మీకు రీజనింగ్ అండ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటది. అన్న వీటిని ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అంటే మనకు విజన్ అప్డేట్ అని ఆన్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉందండి. డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ అని ఇస్తాను. అక్కడ యాప్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీకు జాబ్స్ అకాడమీకి సంబంధించిన టైల్ ఉంటుంది. అందులో మీకు కోర్సెస్ ఉంటాయి. చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో మీకైతే ఆ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. సో ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత హార్డ్ కాపీ వస్తది. హార్డ్ కాపీ అంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత సాఫ్ట్ కాపీ వస్తది. అంటే మీ అవుట్‌పుట్ ప్రింట్‌ఔట్ అప్లికేషన్ ప్రింట్‌ఔట్ వస్తది. దాన్ని ప్రింట్ తీసుకొని దాన్ని ఒక ఎన్వలప్‌లో పెట్టేసి దాంతో పాటు మీ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, మీ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ గాని, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గాని, మీ స్టడీ సర్టిఫికేట్స్ గాని వాటన్నిటిని జిరాక్సెస్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అవన్నిటిని ఎన్వలప్‌లో పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని రాసేసి ద రిజిస్టర్ ఐఐజీ పోస్ట్ నెంబర్ 5 సెక్టార్ 18 కలంబలి హైవే న్యూ పాన్వెల్ నవీ ముంబై 410218కి మనకు 9th ఫిబ్రవరి 2024 లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ ఈ బ్లూ లింక్ మీద మీరు పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతది. ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్‌సైట్ ఓకేనా? సో ఈ విధంగా ఉంటది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు కిందికి వచ్చినట్లయితే క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ ఉంటుంది. సో క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతది. సో మీ మొబైల్‌లోనే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటది. మీరు న్యూగా చేస్తున్నట్లయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. దానికన్నా ముందు మీరు ఏ పొజిషన్‌కి అప్లికేషన్ చేస్తున్నారనేది మీ దగ్గర క్లారిటీ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఎస్ఎస్‌సి మెమో ప్రకారం మీ ఫస్ట్ నేమ్ అండ్ యూజర్ నేమ్ ఏం పెట్టుకోవాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఉంటే మీరు పేరు పక్కన 2 నంబర్లు కలుపుకొని ఏదో ఒకటి పెట్టుకోండి. మీ ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఇచ్చేసి వెరిఫై క్యాప్చా మీద ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీ రిజిస్ట్రేషన్ అనేది ఓకే అవుతది. వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసి ఇంతకుముందు మీరు ఏదైతే యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నారో ఆ యూజర్ నేమ్ దాంతో పాటు పాస్వర్డ్ అండ్ దాంతో పాటు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి? మీ కరెస్పాండెంట్ అడ్రస్ ఏంటి? మీ మొబైల్ నంబర్ ఏంటి? సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? మీ క్యాస్ట్ ఏంటి? సో మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు? సో మీ మీ ఏజ్ ఏంటి? ఇవన్నీ బేసిక్ డీటెయిల్ తీసుకుంటది. మీ ఫోటో, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీరు పేమెంట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ₹300, ఓబీసీ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే ₹800 అనేది ఆన్‌లైన్‌లో ఫీ అనేది పేమెంట్ చేయాలి. వన్స్ ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్‌ని సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రింట్ వస్తది. ఆ అప్లికేషన్ ప్రింట్‌ని 9th ఫిబ్రవరి 2024 లోపు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటది. సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్‌గా మీకు దీనికి యొక్క డీటెయిల్స్, పోస్ట్ యొక్క డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.